ముందు మీరు వీడియోస్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ అనేది బాగొచ్చేది. బట్ ఇప్పుడు వ్యూస్ అయితే రావట్లేదు. సో, ఎందుకు వ్యూస్ రావట్లేదు? నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేస్తున్నారు కనుక మీకు వ్యూస్ అయితే రావట్లేదు. సో, ఆ మిస్టేక్ ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి లైవ్ ప్రూఫ్ చూపించి తర్వాత వీడియోలోకెళ్తాననమాట. దాన్ని ఎట్లా మనం ఆ ప్రాబ్లమ్‌ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి? ఏ సెట్టింగ్స్ మార్చాలి అన్నది కూడా ఈ వీడియోలో నేను క్లియర్‌గా మార్చి మీకు చూపిస్తాను. టోటల్ అన్నీ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి మొత్తం చూపిస్తాను. ఆ విధంగా మీరు సెట్టింగ్ అని ఆన్ చేసుకున్నారనుకోండి డెఫినిట్‌గా మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. సో, ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి నేను వైటీ స్టూడియో అనేది ఈ విధంగా ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే చూడండి కిందకి స్క్రోల్ చేస్తే 10 డేస్ ముందు నేను వీడియోస్ అన్ని పెట్టాను. దాని తర్వాత దానికి 170 వ్యూస్ అనేది వచ్చాయి. దాని తర్వాత నేను వీడియోస్ అనేది పెట్టలేదు. పెట్టకుండా దాని తర్వాత ఇప్పుడు లాస్ట్ 3 అవర్స్ బ్యాక్ అనేది ఒక వీడియోని పెట్టాను. దానికి ఓన్లీ ఫర్ 6 మాత్రమే వ్యూస్ అనేది వచ్చింది. సో, ఎందుకు ఇట్లా అవుతుంది ఏంటనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో, అదేంటో కూడా ఈ వీడియోలో క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇటువంటి మిస్టేక్స్ మీరు కూడా చేస్తున్నారు గనుక వ్యూస్ అయితే రావట్లేదు. సో, చాలా మంది నాకు కామెంట్ అనేది చేస్తున్నారు. బ్రో వ్యూస్ రావట్లేదు. వ్యూస్ ముందు బాగానే వచ్చేది. ఇప్పుడు సడెన్‌గా ఎందుకు వ్యూస్ అనేది డౌన్ అయిపోయింది అనుకోని చాలా మంది అయితే కామెంట్ చేస్తారనమాట. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటనేది కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి ఆ సెట్టింగ్స్ అనేది ఎట్లా ఆన్ చేసుకోవాలి ఏంటనేది క్లియర్‌గా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి రీజన్ ఏంటంటే చూడండి 10 డేస్ ముందు నేను వీడియో పెట్టాను. 10 డేస్ తర్వాత వీడియో అనేది పెట్టలేదు. సో, అట్లా పెట్టకుండా లాస్ట్ 3 అవర్స్ బ్యాక్ అనేది ఒక వీడియోని పెట్టాను. దానికి ఓన్లీ ఫర్ 6 మాత్రమే వ్యూస్ వచ్చింది. సబ్‌స్క్రైబర్స్ ఎంతమంది చూడండి. చూస్తున్నారు కదా! 6,000 సబ్‌స్క్రైబర్స్‌కి ఓన్లీ ఫర్ 6 వ్యూస్ వచ్చిందంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఇది ఆశ్చర్యం కదా! సో, ఇటువంటి మిస్టేక్స్ అయితే మీరు కూడా చేయకండి. మీకెంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నా సరే వ్యూస్ అనేది ఇట్లా డౌన్ అయిపోతుందనమాట. కనుక ఈ మిస్టేక్స్ ఏంటన్నది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ లైవ్ ప్రూఫ్ చూపించి ఆ సెట్టింగ్స్ ఎట్లా మార్చుకోవాలి ఏంటనేది కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇటువంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ అనేది ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. సో, ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది క్రియేటర్స్ అనేది 99% క్రియేటర్స్ అనేది ఇదే మిస్టేక్స్ అనేది చేస్తున్నారు. దానివల్ల మీకు వ్యూస్ అనేది రావట్లేదు. వ్యూస్ అనేది ముందు బాగానే వచ్చేది. ఇప్పుడు సడెన్‌గా డౌన్ అయిపోవడం ఇట్లా జరుగుతుందనమాట. సో, ఆ మిస్టేక్ ఏంటంటే వీడియోస్ అనేది ముందు ఒక 2 డేస్ వరకు లేదా 1 వీక్ వరకు డైలీ ఇట్లా అప్‌లోడ్ చేసి దాని తర్వాత ఒక 10 డేస్ లేదా 1 మంత్ లేదా 2 మంత్స్ అనేది ఇట్లా వీడియో అనేది ఆపేయడం. అంటే అప్‌లోడ్ చేయకుండా ఆపేయడం. ఇట్లాంటి మిస్టేక్ చేశారనుకోండి దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే మీ దగ్గరికి ఎవరైతే ఫాలోవర్స్ అంటే సబ్‌స్క్రైబర్స్ వస్తారు కదా! మీ వీడియో నచ్చి లేదా మిమ్మల్ని మీ ఎక్స్‌ప్లనేషన్ నచ్చి మిమ్మల్ని నుంచి ఏదో ఒకటి నచ్చేసి వాళ్ళు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలాంటప్పుడు డైలీ వీడియోస్ అనేది పెట్టకుండా సడెన్‌గా ఇట్లా 1 వీక్ లేదా 10 డేస్ లేదా 20 లేదా 1 మంత్, 2 మంత్ ఇట్లా వీడియో అనేది అప్‌లోడ్ చేయడం ఆపేసారనుకోండి. వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మీరేదైనా కొత్తగా వీడియో ఫ్రెష్‌గా ఇట్లా అప్‌లోడ్ చేసిన వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. అండ్ యూట్యూబ్ కూడా నోటిఫికేషన్ పంపుతుంది. బట్ ఏందంటే చాలా మందికి ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటారు కనుక మీదందులో కనిపించడం వల్ల ఏందంటే మిమ్మల్ని గుర్తుపట్టకుండా వేరే ఛానెల్‌లో వాళ్ళు ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంటారు కనుక మీ వీడియోస్ అనేది చూడకుండా ఉండడం. సో, వీడియోస్ అనేది ఒకసారి సజెస్ట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఆల్గోరిథం ఎట్లా వర్క్ అవుతుందంటే మీరు వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మీ దాంట్లో ఎంతమందైతే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 సబ్‌స్క్రైబర్స్ ఉన్నారనుకోండి. ఓన్లీ ఫర్ 10 మెంబర్స్‌కి మీ వీడియో అనేది ఫస్ట్ స్టార్టింగ్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే చూపుతుందనమాట. అంటే డిస్‌ప్లే చేస్తుంది. బ్రౌజ్ ఫీచర్‌లో చూపించడం, నోటిఫికేషన్ పంపించడం ఇట్లా జరుగుతుంది. వాళ్ళలో ఎంతమంది క్రియేటర్స్ అనేవి మీ వీడియోని కనెక్ట్ అవుతున్నారు, ఇంట్రెస్ట్ ఎంత వరకు చూపిస్తున్నారు ఏంటనేది యూట్యూబ్ ఆల్గోరిథం క్లియర్‌గా అర్థం చేసుకుంటుంది. సో, వాళ్ళలో ఒక 5 మెంబర్స్ ప్లే చేసి చూసారనుకోండి, ఇంకొంతమందికి చూపిస్తుంది. లేదు ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అనేది ఇట్లా అయిపోయిన తర్వాత కూడా వీడియో అనేది ఒకళ్ళు కూడా క్లిక్ చేసి చూడలేదనుకోండి. యూట్యూబ్ ఆల్గోరిథంకి ఎట్లా అర్థమవుతుందంటే, ఈ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కనుక ఈ వీడియో అనేది ముందుకు తీసుకెళ్లకుండా డౌన్‌లో పడేద్దాం అనుకోని ఇట్లా అర్థం చేసుకొని ఇట్లా డౌన్‌లో పడేస్తుందనమాట. కనుక మీరు వీడియో అనేది అప్‌లోడ్ చేస్తున్నప్పుడు రెగ్యులర్‌గా వీడియో అనేది అప్‌లోడ్ చేయండి. అండ్ డే బై డే ఇట్లా అప్‌లోడ్ చేసినా సరే నో ప్రాబ్లమ్. క్లియర్‌గా ఉండాలనమాట. కంటెంట్ అనేది క్వాలిటీగా ఉండాలి. అండ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా క్లియర్‌గా ఉండాలి. మీరేదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో అది జెన్యూన్‌గా, యూజ్‌ఫుల్‌గా ఉండే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారనుకోండి, డెఫినిట్‌గా మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. మోర్ దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండాల్సింది ఏందంటే కన్సిస్టెన్సీ. సో, రోజు వీడియోస్ అనేది అప్‌లోడ్ చేయండి. ఇన్‌కేస్ మీకు 3 అవర్స్ లోపు మీ వీడియో ఏదైనా ఎక్కువ వ్యూస్ వచ్చాయనుకోండి, ఆ వీడియోని డైరెక్ట్ ఆపేయండి. ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఎందుకంటే ఇట్లా ఆపేయడం వల్ల ఏందంటే ఆ వీడియో అనేది ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చేలా చూస్తుందనమాట యూట్యూబ్ ఆల్గోరిథం. సో, దాని గురించి ఒక ప్రాపర్ సెట్టింగ్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. బట్ ఇలాంటి మిస్టేక్ చేశాననుకోండి, మీకు వ్యూస్ అనేది రాకుండా సడెన్‌గా డౌన్ అయిపోతుందనమాట. మీరు ఎటువంటి మంచి క్వాలిటీ కంటెంట్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దామన్నా సరే, వీడియోస్ అనేది ముందు డైలీ పెట్టకుండా 1 వీక్‌కి లేదా 10 డేస్‌కి నేను అప్‌లోడ్ చేసి చూపించాను కదా! ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే మనకు తెలుస్తుంది. నేను ఆల్రెడీ
ఇట్లా ఒక వీడియో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత ఒక 10 డేస్ వరకు వీడియోని అప్‌లోడ్ చేయకుండా ఉంచి, దాని తర్వాత వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతది ఏంటనేది టెస్ట్ చేశాను. సో, చూసారు కదా! మీకు లైవ్ ప్రూఫ్ చూపించాను ఇక్కడ. సో, చూస్తున్నారు కదా! ఈ విధంగా అన్నమాట. సో, 10 డేస్ వరకు అప్‌లోడ్ చేయకుండా 3 అవర్స్ ఎగో నేను ఒక వీడియో పెట్టాను. దానికి ఓన్లీ ఫర్ 6 మాత్రమే వ్యూస్ వచ్చింది. సో, ముందు 10 డేస్ ముందు ఒక వీడియో పెట్టాను. 170 వ్యూస్ వచ్చాయి. సో, ఈ విధంగా అన్నమాట. వ్యూస్ అనేది రాదు. కనుక మాక్సిమం 2 డేస్‌కి ఒక వీడియో లేదా డైలీ వీడియోస్ పెట్టినా సరే నో ప్రాబ్లమ్ డైలీ పెట్టనీకి ట్రై చేయండి. సో, ఎటువంటి మిస్టేక్ చేశారనుకోండి మీకు వ్యూస్ అనేది రాదు. సో, చాలామంది క్రియేటర్స్‌కి ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. బ్రో మరి ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి బ్రో? మనం ఏం చేస్తే మనకు వ్యూస్ అనేది వస్తాయనేసి మీరు అనుకోవచ్చనమాట. లేదు బ్రో మేము డైలీ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తున్నాం. అయినా మాకు వ్యూస్ రావట్లేదు అనుకుంటే మాత్రం మీకు ఫస్ట్ దీనికి ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్పాను కదా! డైలీ అనేది అప్‌లోడ్ చేయండి. అలాంటి మిస్టేక్స్ చేస్తే మాత్రం. అండ్ డైలీ మనం పెడుతున్నాం బ్రో మాకు అసలు వ్యూస్ అనేది అసలు రావట్లేదు అనుకుంటే దానికి ఒక సెట్టింగ్ అనేది ఉంటుంది. సింపుల్ అప్రోచ్ చేసుకోనుకోండి డెఫినిట్‌గా మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే సో, వైటీ స్టూడియో అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి కంటెంట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ వీడియోస్ అనేది వైరల్ అంటే డైలీ అప్‌లోడ్ చేస్తున్న వ్యూస్ అనేది రావట్లేదు అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ చేయండి. డెఫినిట్‌గా వర్క్ అవుతుంది. మీకు మంచి వ్యూస్ అనేది వస్తాయి. సో, నేనైతే ఇదే ప్రాసెస్‌ని పాటిస్తున్నా. మీకు ఈ వీడియో రన్నింగ్‌లోని మీకు లైవ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి అనలిటిక్స్‌కెళ్తున్నా. అనలిటిక్స్‌కెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఓవర్ వ్యూలోని ఇట్లా మనకు వ్యూస్ ఎంత మంత్లీ ఎంత వస్తుంది ఏంటనేది క్లియర్‌గా గ్రాఫ్ చూపిస్తుంది. సో, దాని తర్వాత కంటెంట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి హౌ వ్యూవర్స్ ఫైండ్ యువర్ వీడియోస్. మీ వీడియోని వ్యూవర్స్ అనేది ఎట్లా వెతుకుతున్నారు ఏంటనేది ఇక్కడ క్లియర్‌గా ఉంది. దాని తర్వాత రైట్ సైడ్ దాన్ని ఇట్లా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్ అని ఉంది. చూస్తున్నారు కదా! దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ మాత్రం మీరు పక్కాగా చేయాలి. ఎందుకంటే మీ వీడియో అనేది బ్రౌజ్ ఫీచర్‌లో చూపించాలన్నా, సజెస్టెడ్‌లో రావాలన్నా, లేదా సెర్చ్ చేసిన వెంటనే మీ వీడియో అనేది రికమెండ్ చేయాలన్నా సరే, ఈ ప్రాసెస్ తప్పనిసరిగా చేయాలి. మీకు వ్యూస్ అనేది రావట్లేదు, డైలీ అప్‌లోడ్ చేస్తున్నాం, సరే వ్యూస్ రావట్లేదు అనుకుంటే మాత్రం ఈ ప్రాసెస్ తప్పనిసరిగా చేయాల్సిందే. సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ కీవర్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా! సో, ఇట్లా కిందకి ఇట్లా స్క్రోల్ చేస్తే ఈ కీవర్డ్స్ అన్నీ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇదే స్క్రీన్ షాట్‌ని టోటల్‌గా ఎన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయో అన్ని కీవర్డ్స్ అనేది మీరు ప్రతి వీడియోలోని ఏ వీడియో అయితే మీరు అప్‌లోడ్ చేస్తున్నారో డైలీ, ఆ వీడియోకి రిలేటెడ్‌గా ఇట్లా ఇందులో ఏదైతే వీడియోని సజెస్ట్ చేస్తుందో, ఆ కీవర్డ్స్ అన్నీ కూడా ఇందులో ఏదైతే కీవర్డ్స్ అనేది సజెస్ట్ చేస్తుందో, ఆ కీవర్డ్స్ అన్నీ కూడా మీరేం చేస్తారంటే, మీ వీడియో ట్యాగ్స్‌లో అండ్ డిస్క్రిప్షన్‌లో అనేది యూజ్ చేయండి. ఇట్లా యూజ్ చేయడం వల్ల మాకు లాభం ఏంటి బ్రో అనేసి చాలా మందికైతే డౌట్ అయితే రావచ్చు. బట్ ఏందంటే ఈ కీవర్డ్స్ అనేది మీరు యూజ్ చేశారనుకోండి, మీ వీడియో అనేది యూట్యూబ్ సెర్చ్‌లో ఇదే కీవర్డ్స్ పైన సెర్చ్ చేస్తుండ్రు కనుక, ఈ కీవర్డ్ అనేది మీ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉందనుకోండి, వెంటనే మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. దానివల్ల మీకేంటంటే వ్యూస్ అనేది అంటే మీ వీడియో మీ థంబ్‌నెయిల్ అని చూసి వెంటనే క్లిక్ చేసి చూస్తారు కదా! దానివల్ల మీకు వ్యూస్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్లా పెట్టడం వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే మీ వీడియో అనేది ఇదే కీవర్డ్స్ పైన వీడియో గాని మీరు ఉందనుకోండి, ఇంకా హై ర్యాంక్ అనేది అవుతుందన్నమాట. యూట్యూబ్ ఇంకా మీ వీడియోని పుష్ చేస్తుంది. కనుక మీరు ఈ ప్రాసెస్ చేశారనుకోండి డెఫినిట్‌గా మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకో మాట ఏందంటే ఇదే కీవర్డ్ పైన ఒకసారి కీవర్డ్స్ అన్నీ చెక్ చేసి, ఇదే కీవర్డ్ పైన మీరు వీడియో గాని చేశారనుకోండి, డెఫినిట్‌గా మంచి రిజల్ట్ అనేది పొందుతారు. కనుక ఈ ప్రాసెస్‌లో వీడియోని చేసుకోండి. డెఫినిట్‌గా మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. ఐ హోప్ గైస్ ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ దీని నుంచి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినిట్‌గా ఆ కామెంట్ నేను పిక్ చేసి ఒక డెడికేటెడ్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను. చాలా మంది క్రియేటర్స్ అదే కామెంట్ అనేది చేశారు. ఏమనేసంటే, "బ్రో వ్యూస్ అనేది సడెన్‌గా డౌన్ అయిపోయింది. ఎందుకు?" అనేసి. ఈ ప్రాబ్లమ్ వల్లే వ్యూస్ అనేది రావట్లేదు. కనుక డైలీ వీడియోస్ అనేది కన్సిస్టెన్సీగా అప్‌లోడ్ చేయండి. 100% మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. ఈ సెట్టింగ్ గాని చేసుకున్నారనుకోండి. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేసి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.